హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఇండియాలో ఏ స్టేట్కైనా అమ్ముతానండి. ఈ NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇక్కడ నుంచే మీరు అక్కడి నుంచి డబ్బులు పంపించాల్సి ఉంటుంది, లేకపోతే వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకొచ్చండి. ఫ్రెండ్స్, అలాగే కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ డస్టర్ RXL వేరియంట్ అండి. రెనాల్ట్ డస్టర్ RXL వేరియంట్ అండి. ఎక్స్ప్లోర్ ఎడిషన్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2016లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. RXL వేరండి. RXLలో ఇది ఎక్స్ప్లోర్ ఎడిషన్ అనమాట. డ్యూయల్ టోన్ కలర్తో ఇంటీరియర్ అయితే వస్తుంది. సీట్ కవర్స్ కానీ అలాగే ఎక్స్టీరియర్ కూడా మీకు స్టిక్కరింగ్ కానీ అవైతే ఉంటాయండి. ఎక్స్ప్లోర్ ఎడిషన్ అండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషను, 2031 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్, ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ తెలుగు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 85 PS ఇంజన్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. RXL వేరియంట్లో LI వీల్స్ అయితే రావండి. ఇది RXL తర్వాత ఎడిషన్, ఎక్స్ప్లోర్ ఎడిషన్ అనమాట. దీనికి LI వీల్స్ ఉన్నాయి. లైట్గా డ్యూయల్ టోన్ కలర్తో అయితే వచ్చాయండి. కొత్త LI వీల్స్ ఎలా ఉంటాయో దాదాపుగా అలా అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్ లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయాన్ని చూసుకున్నట్లయితే కార్ యొక్క సేఫ్టీ విషయంలో ఈ కార్కి డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2015-16లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ కార్కి అంతే ఉన్నాయి. 100కి 80% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు బాడీ విషయానికి వస్తే దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా అయితే ఉందండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. పెట్టుబడి పెట్టేదైతే ఏమీ లేదు. తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 2025 సంవత్సరం 3వ నెల దాకా ఈ కార్కి 4,83,000 రూపాయలు, 4,83,000 రూపాయలు ID వాల్యూ అయితే ఉందండి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది 2025 3వ నెల దాకా. ఫ్రెండ్స్, కార్ కాస్ట్ విషయానికి వస్తే కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కార్ కాస్ట్ విషయానికి వస్తే ఈ కార్ కాస్ట్
5,00,000 కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కార్ కాస్ట్ 5,00,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది, కానీ కొద్దిగానే ఉందండి. 10-20 వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ, మోయిజ్ కానీ, అలాగే బాబీ కానీ నాకైనా కాల్ చేయండి. 4 నెంబర్లు ఉంటాయి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి, ఎక్స్ప్లోర్ ఎడిషన్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా ఉంటాయండి, అవి అయితే కామన్. అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా చూడొచ్చు 80-90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80-90% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు. అలాగే టైర్స్ విషయానికి వస్తే 80-90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80-90% టైర్ ఉంది. ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్స్ప్లోర్ ఎడిషన్ అండి చూడొచ్చు. అలాగే కార్ యొక్క ఇంటీరియర్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 100-80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు మరి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ పరంగా ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ రీడింగ్ వచ్చేసి 42,216 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 100-80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. 100-80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే హామ్ రెస్ట్ కూడా మంచి చూడొచ్చు. హామ్ రెస్ట్ కూడా 2 కప్ హోల్డర్స్తో హామ్ రెస్ట్ అయితే ఉంది. అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి. అలాగే ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100-60% స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు. 100-60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీ ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి యాక్సిలరేటర్ ఒకసారి స్టార్ట్ చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. అలాగే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది.
15 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి, ఎక్స్ప్లోర్ ఎడిషన్. అలాగే రీడింగ్ 42,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. కార్ కాస్ట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.